వైజాగ్ ఈస్ట్ వెళదాం. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ అభ్యర్థిత్వాలు ఊహించినట్టుగానే ఖరారయ్యాయి. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. సిట్టింగుల జాబితాలో ఆయన పేరును ప్రకటించింది హైకమాండ్. ఇక ఈయన ప్రొఫైల్ ఒకసారి చూస్తే కనుక వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ ఈస్ట్ టీడీపీ తరపున కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక ఎంవివి సత్యనారాయణ వైసీపీ తరపున బరిలో ఉండబోతున్నారు. ఇక మనం ఒకసారి వైజాగ్ ఈస్ట్కు సంబంధించి వెలగపూడికి సంబంధించినటువంటి ప్రొఫైల్ని మనం ఒకసారి చూస్తే గనక సిట్టింగుల జాబితాలో ఆయన పేరును ప్రకటించింది హైకమాండ్. 2009లో తొలిసారి గెలిచినటువంటి వెలగపూడి ఇప్పుడు 4వ ఎన్నికను ఎదుర్కోబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించడానికి ఓసారి బలమైన అభ్యర్థిని ఎంపిక చేసింది అధికార వైసీపీ. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణను పోటీ పెడుతోంది. దీంతో తూర్పులో రాజకీయం ఇప్పటికే వేడెక్కింది. ఇక్కడ జనసేన ఓటింగ్ చాలా బలమైంది. ఎందుకంటే కొంతవరకు కూడా జనసేన ఎక్కువగా విశాఖ అలాగే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ కొంతవరకు కూడా ఓట్ పోలరైజేషన్ ఇటు టీడీపీకి కన్సాలిడేట్ అవ్వాలనే ఒక మెయిన్ ఎజెండాతోనే జనసేన అధినేత కొంతవరకు కూడా ఈ సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఈ కూర్పు చేపట్టారని చెప్పుకోవచ్చు. గెలుపోటములు నిర్దేశించే స్థాయికి పెరిగింది. 2009, 2014 అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణ బాబు గెలుపొందారు. ప్రస్తుతం మనం విశాఖ వెస్ట్ వెళదాము. విశాఖ వెస్ట్ విషయానికి వచ్చేసరికి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే గణబాబు అభ్యర్థిత్వాన్ని ఫస్ట్ లిస్ట్లోనే ప్రకటించింది టీడీపీ. గణబాబు మనం చూస్తున్నాం వీడియో వాల్లో టీడీపీ గణబాబును ఓడించాలనే గట్టి పట్టుదలతో ఇక్కడ బిగ్ షాట్ అడారి ఆనంద్ కుమార్ను పోటీలోకి పెట్టింది వైసీపీ. కొన్ని మనం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే గనక చాలా టఫ్ ఫైట్. ఒక రకంగా బీసీ సామాజిక సమీకరణాల్లో భాగంగా వైసీపీ తీవ్ర కసరత్తు చేసింది. సిట్టింగులందరికీ వ్యతిరేకత ఉన్న చోటంతా కూడా క్యాండిడేట్స్ని మార్చింది. అలాగే టీడీపీ అండ్ జనసేన కూడా చాలా వరకు కూడా కూర్పుకు సంబంధించి అత్యంత పగడ్బందీగా సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకున్నారు. సమీప ప్రత్యర్థి వైసీపీని ఎలా దెబ్బ కొట్టాలి, ఓటు అనేది చీలకుండా ఏం చేయాలన్నది మాత్రం ఫస్ట్ లిస్ట్లోనే రిఫ్లెక్ట్ అవుతుందని మనం చూడొచ్చు. ప్రస్తుతం విశాఖ వెస్ట్ గణబాబు ఉంటే అడారి ఆనంద్ కుమారు వైసీపీ తరపున సమీప ప్రత్యర్థిగా ఉన్నారు. నగరం నడిబొడ్డున విస్తరించిన ఈ సెగ్మెంట్లో పారిశ్రామిక ప్రాంతం ఎక్కువ. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ ఉత్తరాది వలస ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు. సో దట్ ఇక్కడ చాలా వరకు గవర సామాజిక వర్గానికి ఈ సీట్ను ప్రధాన పార్టీలు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. పశ్చిమ కాపు ఓటింగ్ కీలకమైంది. ఈ ఓటింగ్ మీదే జనసేన అండ్ టీడీపీ కలయిక కొంతమేర సిట్టింగ్ ఎమ్మెల్యేకు కలిసి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా